అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొంతకాలంగా ఈ క్రైమ్ మిర్రర్ అనే ఈ పేపర్లో ఈ మిర్యాలగూడ డివిజన్కి సంబంధించిన ఒక సిఐ స్థాయి అధికారి మీద బాగా అవినీతికి పాల్పడుతున్నారనేటటువంటి వార్తలు ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించి ఈ సిఐ గారు కుటుంబం బాగా మనస్తాపానికి గురై ఇవి వాస్తవం కాదని, ఇవి ఆపాయాలని ఆ యాజమాన్యాన్ని కోరగా, యాజమాన్యం నుంచి ఈ అంజీ అనేటటువంటి మిర్యాలగూడ వేములపల్లికి సంబంధించినటువంటి రిపోర్టరు, జిల్లా స్థాయి రిపోర్టర్ రఘు, తర్వాత ఈ ఆనంద్, వీళ్ళ ముగ్గురిని సంప్రదించగా దానికి ఈ వార్తలు ఆపేయటానికి ఒక 5 లక్షల రూపాయలు సిఐ గారిని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సిఐ గారు అంత నేను ఇవ్వలేదంటే ఫైనల్గా వాళ్ళకు 2 lakhs డిమాండ్ చేయటం, సిఐ గారు అది ఇవ్వలేక ఉన్న క్రమంలో సిఐ గారి మిత్రుడు ఒక ఆయన ఈ కుటుంబం పడే మనస్తాపం చూసి, ఆయనకి దగ్గర మిత్రుడు, ఆయనే వీళ్ళతోటి మాట్లాడి ఫైనల్గా వీళ్ళకు 1,10,000 రూపాయలు మొన్న 24వ తారీఖున ఇవ్వటం జరిగింది వాళ్ళ ఇంటి దగ్గర. ఆ ఇచ్చే క్రమంలో అక్కడ సీసీ ఫుటేజ్లో కూడా అంతా రికార్డ్ అయింది. అదేవిధంగా వీళ్ళకి జరిగిన సంభాషణ, వీళ్ళు డబ్బులు డిమాండ్ చేసే విషయం కూడా వాయిస్ రికార్డ్స్ అవన్నీ నమోదు కావటం జరిగింది. ఈ క్రమంలో తిరిగి వీళ్ళు ఇంకా డబ్బులు అడుగుతుంటే నిన్న సాయంత్రం ఒక కంప్లైంట్ ఈ విషయమై మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఒక కేసు నమోదు చేసుకొని జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దాంట్లో మేము ఒక 2 నిందితులు, వేములపల్లికి చెందిన పాములపాడు రఘు, మన అంజీ, తర్వాత రఘు అనే 2 మరిగూడ మండలం రఘు అనే 2 కూడా తీసుకోవటం జరిగింది. వాళ్ళ విచారణ క్రమంలో ఇదంతా కూడా వాళ్ళ బ్యూరో చీఫ్ ఆనంద్ ఆదేశాల మేరకు చేస్తున్నట్టు, ఆనంద్ కూడా దీంట్లో ఉన్నట్టు తెలియజేశారు. అదేవిధంగా ఈ వాయిస్ రికార్డ్స్, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ పేమెంట్స్కి సంబంధించి ఈరోజు అన్ని సోషల్ మీడియాల్లో కూడా హల్చల్ అవుతుంటే, దానికి సంబంధించి కొంతమంది బాధితులు, క్రైమ్ మిర్రర్ పేపర్ బాధితులు కొంతమంది ఈరోజు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ క్రమంలోనే మిర్యాలగూడ డివిజన్లోని నాగార్జున సాగర్లో ఒకటి, నల్గొండ 2 టౌన్లో ఒకటి, ఇప్పుడే ఇంకొకటి మిర్యాలగూడ డివిజన్లో వేములపల్లి పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. సో దీనికి ఈ సంబంధించినటువంటి నాగార్జున సాగర్లో ఒక ఫారెస్ట్ అధికారి వద్ద నుంచి 50,000 వార్తలు రాసి అవి ఆపటానికి తీసుకున్నారని, అదేవిధంగా నల్గొండ 2 టౌన్లో గతంలో పనిచేసేటటువంటి ఒక మెడికల్ డిపార్ట్మెంట్ అధికారికి సంబంధించి అతని గురించి అవినీతికి పాల్పడుతున్నాడనే వార్తలు రాసి అది ఆపటానికి డబ్బులు తీసుకున్నారనేటటువంటి కంప్లైంట్స్ ఆ 2 బాధితుల దగ్గర కూడా ఈ క్రైమ్ మిర్రర్ టీం తోటి ఈ అంజీ, రఘు, ఆనంద్ వాళ్ళతోటి చేసుకున్నటువంటి స్క్రీన్ షాట్స్, ఫోన్పేకి సంబంధించిన, జీపేకి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే 1,10,000 రూపాయలు మిర్యాలగూడ రూరల్స్ పరిధికి సంబంధించినటువంటి అధికారి స్నేహితుడి దగ్గర అయితే తీసుకున్నారు, దానికి సంబంధించి తీసుకున్నటువంటి అంజీ ఒక 10,000 రూపాయలు తీసుకొని దాంట్లో రఘుకి అనే అతనికి 1,00,000 రూపాయలు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రఘు నల్గొండలో ఒక ఏటీఎంలో డిపాజిట్ చేసి తన ద్వారా తన అకౌంట్లో చేసుకొని, తన అకౌంట్లో నుంచి ఆనంద్ అనేటటువంటి వ్యక్తి ఇచ్చిన ఒక నెంబర్కి 85,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీళ్ళ ఫోన్లలో అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ ఆధారాలు బేస్ చేసుకొని కేసు నమోదు చేయటం, విచారణ చేసినాం. దీంట్లో ఈ విచారణలో ప్రైమా ఫేసి తేలటం వల్ల ఈ రఘుని, తర్వాత మన అంజని, ఇద్దరిని కూడా ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం రఘు గురించి, మన ఆనంద్ గురించి ప్రత్యేకమైన బృందాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.